పాత కష్టాలను భోగి మంటల్లో వదిలేసి కొత్త వెలుగును నింపే భోగి పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నిద్రలేసేసరికి మా అత్తగారు అయితే అన్ని పనులు అయితే చేసేసారు. వాకిట్లో ముగ్గులేసి గొబ్బెమ్మలు అయితే పెట్టారు. ఇప్పుడైతే ఆ ముగ్గులు చూపిస్తాను. మీరందరూ ముగ్గులేసి కలర్స్ వేసి గొబ్బెమ్మలు పెట్టారా? ముగ్గులో మేమైతే గొబ్బెమ్మలు పెట్టాం కానీ కలర్స్ అయితే వేయలేదు. ముగ్గులలో ఖచ్చితంగా రంగులేయాలనైతే రూల్ అయితే ఏం లేదుగా, ఉన్నంతలో మెదగాలన్నట్టు మా దగ్గర అయితే కలర్స్ లేవు కాబట్టి మేమైతే కలర్స్ వేయలేదు. అయినా కానీ మా వాకిలు అయితే పండగ వైబ్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. రథం ముగ్గు అయితే వేసింది, ఆ మధ్యలో గుబ్బమ్మ కూడా పెట్టింది. వాకిలు అయితే దగ్గరగా మెరిసిపోతుంది అన్నట్టు ముగ్గులు మొత్తం రోడ్ అంతా రింపింది. లేసి లేవంగానే బయటకు వచ్చి చూస్తే పండగ వైపు మొత్తం వాకిట్లలో మెరిసిపోతుంది అన్నట్టు. మా వారైతే మంచిగా భోగి మంట పెట్టుకొని సల అయితే కాగుతున్నాడు. నేను కూడా భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిన. ఇక చూడండి పల్లెటూర్లలో రోడ్ల మీదనైతే ఇట్లుంటది అన్నట్టు. పండగ వైపు మస్తు కనబడుతుంది కదా. ఇక భోగి మంట పెట్టుకుని అయితే మేము కూడా కాసేపు అయితే చలి మంట అయితే కాగాము. ఇప్పటికైనా మన పాత కష్టాలన్నీ ఈ భోగి మంటల్లో వేసి కాలబెట్టి మనమైతే కొత్తగా రీస్టార్ట్ అవుదాం. మంచిగా అందరూ సక్సెస్ అవ్వాలి లైఫ్లో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నట్టు. నాకైతే నాకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఉంది. ఇప్పుడైతే ఎట్లకైనా పట్టుదలతో చేస్తున్నాను. నాకైతే కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. మా కొడుకు అయితే మా బావ వాళ్ళ కొడుకు, ఇక వాళ్ళు వేసి మంచిగా ఇద్దరం వచ్చి చలిగా అవుతున్నాం. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్.